హాయ్ అండి అందరూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కామెంట్స్ వచ్చాయండి. సో, ఆ కామెంట్స్ గురించి చాలా రోజుల కిందట నుంచెల్లి చెప్దామని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వీడియో చేయలేకపోయాను. సో, ఈరోజు మన కామెంట్స్ గురించి చెప్తాము. డిస్కస్ చేద్దామండి. సో, ఆ కామెంట్స్ ఏంటో కదండీ. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇదే అండి. ఆహ్, ఏంటంటే మీరు డాక్టర్ రామచంద్ర గారి డైట్ ఎందుకు చేయలేదు అని పెట్టారండి. యాక్చువల్‌గా ఏందంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే డాక్టర్ రామచంద్ర గారి డైట్ అండి. సో, వీడియోలో డాక్టర్ రామచంద్ర గారు చెప్పిన విధానం గానీ, సో, నాకు చాలా బాగా నచ్చి స్టార్ట్ చేశాను డాక్టర్ రామచంద్ర గారి డైట్. చేయడంలో నాకు చేసిన ఒక 15 డేస్‌లోనే నాకు రిజల్ట్ అనేది వచ్చింది. సో, నేను నాకు ప్రాబ్లమ్ ఏందంటే క్రాన్స్ ఉండేదండి. పెద్ద పేగుకంతా పురుగులు కొంచెం కురుపులు లెక్క అయ్యాయి. సో, లూజ్ మోషన్స్ అవ్వడం, కడుపులో స్టమక్ పెయిను విపరీతంగా ఉండేది. సో, చే డాక్టర్ రామచంద్ర గారి డైట్ చేయడం వల్ల ఏందంటే, నాకు 15 డేస్‌లోనే రిజల్ట్ అనేది వచ్చింది. 3 మంత్స్ కంటిన్యూ చేశాను. 3 మంత్స్ చేసే వరకు తగ్గింది అనే కాడికెళ్ళిపోయానండి. సో, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇక నేను ఏ డైట్ అవసరం లేదని అంత ఎఫెక్ట్‌గా వర్క్ అయిందండి డాక్టర్ రామచంద్ర గారి డైట్. సో, అది చేశాక 3 మంత్స్ తగ్గిపోయింది గదా అనే ఉద్దేశంతో సో, మన ఇగ కొంచెం దాన్ని ఇక కొన్ని రోజులు ఆపేయడం జరిగింది. ఆపేసిన 6 మంత్స్ దాకా బాగానే ఉన్నానండి. 6 మంత్స్ తర్వాత ఇక ప్రాబ్లమ్ అనేది ఇక డబల్‌కి త్రిబుల్ అయిందండి. నాకున్న ప్రాబ్లమ్ డబల్ అయితే త్రిబుల్ పెరిగిపోయింది. సో, అప్పటినుంచెలేందంటే స్టమక్ పెయిన్‌తోని మోషన్సే కాకుండా ఫిష్‌లా స్టార్ట్ అయిందండి. ఇక ఫిష్‌లా స్టార్ట్ అయిన కాంచెలి ఇక రోజు చుక్కలు కనిపించేది. మళ్ళా స్టార్ట్ చేశా డాక్టర్ రామచంద్ర గారి డైటే. ఫిష్‌ల గురించి వీడియో చూసి డాక్టర్ రామచంద్ర గారు చెప్పిన విధంగా ఫ్రూట్ ఫాస్టింగ్ గానీ, జ్యూసెస్ ఫాస్టింగ్ గానీ చాలా చేశాను. చేసినా గూడా కొంచెం నాకు హై యానల్ ఫిష్‌లా అవ్వడం వల్ల సో, డాక్టర్ రామచంద్ర గారి డైట్ అనేది వర్కౌట్ అవ్వలేదు. చాలామందికి వర్క్ అయింది. కాకపోతే నాకెందుకో డైట్ చేసినా గానీ అది ఎందుకో వర్క్ అవ్వలేదు. కొన్ని రోజులు చేశాను. తర్వాత నాకు ఫ్రూట్స్ ఎక్కువ చిన్నప్పటినుంచెల్లి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోకపోయేది. ఎప్పుడైనా రైస్ మీదే డిపెండ్ అయ్యి ఉండడం వల్ల సో, ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు నీరసించిపోవడం, ఆ జ్యూసెస్ తీసుకున్నా గానీ కొంచెం ఎంతైనా గానీ చిన్నప్పటినుంచెల్లి అన్నం తిని ఒకటేసారి ఫ్రూట్స్ తీసుకునే వరకు కొంచెం నీరసించిపోవడం అలా అయ్యేది. అయినా గూడా కొన్ని రోజులు చేశాను. కాకపోతే ఎందుకో సెట్ అవ్వలేదు. తర్వాత చీరాలకెళ్ళాను. ఆ చీరాల డైట్ చేశాను. సెట్ అవ్వలేదు. డాక్టర్ రవివర్మ గారి డైట్ కూడా చేశాను. 2 మంత్స్ చేశాను. అయినా గానీ అది కూడా సెట్ అవ్వలేదు. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ కూడా వాడాను. అదే రవివర్మ గారి డైటు మెడిసిన్స్ కూడా వాడాను. వర్కౌట్ అవ్వలేదు. ఇక చేసేదేం లేక మళ్ళా ఏషియాన్‌కి వచ్చి అడ్మిట్ అవ్వడం జరిగింది. సో, అడ్మిట్ అయ్యి చాలా హాస్పిటల్‌లు తిరిగాను. అయినా గానీ ఎక్కడా సెట్ అవ్వలేదు. లేజర్ చేయించుకుందామని లేజర్ ట్రీట్మెంట్ చేసుకుందామని లేజర్ చేస్తే తగ్గుద్దేమో అనే ఉద్దేశంతో లేజర్‌కెళ్ళాను. లేజర్‌లో కూడా 70% తగ్గుద్ది. మళ్ళా వచ్చేసే ఛాన్స్ ఉంటదన్నాక ఇక మళ్ళీ ఇంతగానం మనీ పెట్టుకొని చేసి వేస్ట్ కదా అనే ఉద్దేశంతో చేసుకోలేదు. తర్వాత ఆహ్, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కూడా వెళ్ళాను. చాలా హాస్పిటల్ వెళ్ళాను. ఇక్కడ హితం హాస్పిటల్ అని, ఈసీఐలో గవర్నమెంట్ హాస్పిటల్, పంజాగుట్టలో ఉన్న విశిష్ట హాస్పిటల్‌కి ఇలా చాలా హాస్పిటల్‌కి వెళ్ళానండి. అయినా కానీ క్రాన్స్ ఉండడం వల్ల ఫిష్‌లాకి ఏం చేయలేదన్నారు. ఏం చేయలేము. సో, ఫస్ట్ క్రాన్స్ తగ్గాలి అన్నారు. క్రాన్స్ తగ్గాలంటే ఏ డైట్ చేసినా తగ్గలేదు. సో, ఆయుర్వేదిక్ వాడినా కూడా ఆయుర్వేదిక్ కూడా సెట్ అవ్వలేదు. ఇక తర్వాత చేసేదేం లేక మళ్ళొచ్చి ఏసీఎన్‌లోనే జాయిన్ అయ్యి అక్కడ ఒక సర్జరీ చెప్పారు. అక్కడ కూడా 2 టైమ్స్ సర్జరీ కూడా జరిగింది ఏషియన్‌లో. సెటాన్స్ ఏశారు. సెటాన్స్ కూడా సెట్ అవ్వలేదండి ఫిష్‌లాకి నాకు. ఇక తర్వాత చేసేదేం లేక డైవర్షన్ అని ఒక సర్జరీ చేశారండి. ఒక 3 అవర్స్ ఏమో చేశారు సర్జరీ. కొంచెం అది చేయడం వల్ల కొంచెం బాగానే ఉంది. ఇప్పటికైతే సెట్ అయింది అనుకుంటున్నా.
డాక్టర్ రామచంద్ర గారి డైట్ అనేది మీరు చేయడంలో తప్పులేదు. బట్ కాకపోతే ఫిష్‌లాకి నాకు సెట్ అవ్వలేదు అంతే. అందుకే అది ఆపేసాను తప్ప డాక్టర్ రామచంద్ర గారి డైటు మీద నమ్మకం లేక కాదండి. సో, మీకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్ రామచంద్ర గారి డైట్ చేయండి. తప్పకుండా తగ్గుద్ది. రిజల్ట్ అనేది వస్తది. క్రాన్స్ కొంచెం నాకప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే తగ్గింది అండి. కాకపోతే ఏందంటే మళ్ళా ఇగ కొంచెం తగ్గిందనే తగ్గిందని కొంచెం ఇష్టం ఉన్నట్టు మళ్ళా నా లైఫ్ స్టైల్ మళ్ళా చేంజ్ చేయడం జరిగింది. అందుకని మళ్ళీ ఇగ అది డబల్‌గా మళ్ళొచ్చింది. ఇప్పటికీ డాక్టర్ రామచంద్ర గారి డైట్ అప్పుడప్పుడు తాగుతూనే ఉంటానండి. ఇప్పుడు చేస్తూనే ఉంటా. ఇగ మళ్ళీ ఇంకో సెకండ్ క్వెషన్ వచ్చేసి ఒక బ్రదర్ చెప్పెట్టారు. ఏంటంటే, నమస్తే సార్, మై సన్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అట. తను కూడా పెరియానల్ ఫిస్టులాతోని సఫర్ అవుతున్నాడు. 2½ ఇయర్స్ నుంచెల్లి సఫర్ అవుతుండట. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా గానీ తగ్గలేవలేదు. మళ్ళీ వచ్చిందని పెట్టాడండి. సో, తనకి నేను చెప్పేదేందంటే, నాకు తెలిసినంత వరకైతే ఫిష్‌లాకి గానీ, పైల్స్ గానీ, ఫిషెస్ గానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అని అనుకుంటే అది ఆయుర్వేదికే అండి. తప్పకుండా ఆయుర్వేదిక్‌లోకెళ్ళండి. ఆయుర్వేదిక్‌లో ట్రీట్మెంట్ తీసుకోండి. క్షారసూత్ర అనే పద్ధతి ద్వారా తప్పకుండా 100% తగ్గుద్దండి. మళ్ళీ మళ్ళీ వస్తదన్న భయం గూడా ఉండదు. మీరు తప్పకుండా ఒకసారి మీ దగ్గరలో ఉన్న బెస్ట్ హాస్పిటల్‌కెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఆయుర్వేదిక్ అనడితోనే గల్లీకి స్టార్ట్ అయిపోయాయండి. సో, అందుకే ఒక మంచి సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళి చూయించుకోండి. లేజర్ అనేది నేను చూసినంత వరకైతే, నేను తెలుసుకున్నంత వరకైతే నాకు తెలిసిందేందంటే, లేజర్ అనేది వేస్ట్ అండి. ఇది వేస్ట్ అంటే ఇక నాకు తెలిసినంత వరకైతే మళ్ళీ వస్తదండి. మీరు ఎన్ని సార్లు చేసుకున్నా ఒక 6 మంత్స్ బాగుంటది కావచ్చు. ఒక 1 ఇయర్ బాగుంటది కావచ్చు. మళ్ళా తర్వాత మాత్రం పక్కా వస్తది. అది మాత్రం గ్యారంటీ అండి. ఎందుకంటే మీరు అదే ఆయుర్వేదిక్‌లో ఎంచుకున్నారనుకోండి, ఒక్కసారి చేసుకున్న ఒక 6 వీక్స్ వరకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. ఈ 6 వీక్స్ తర్వాత మీకు ఆ హోల్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతది. మళ్ళీ వస్తదన్న భయం మాత్రం ఉండదండి. తప్పకుండా మీరు ఆయుర్వేదిక్‌లో వెళ్ళండి. లేజర్ వేస్ట్ అండి మీకు ఆల్రెడీ మీరు లేజర్ ద్వారా చేయించుకున్న మళ్ళీ వచ్చింది అంటున్నారు గదా! సో, లేజర్ గాకుండా ఆయుర్వేదిక్‌కెళ్ళండి. సో, తప్పకుండా మీకు మీ సన్‌కి తప్పకుండా రికవరీ అవుతదండి. ఇంకోటి సెటాన్స్ ఏస్తారంటారు గానీ, సెటాన్స్ గూడా వేస్ట్ అండి. సెటాన్స్ ఏందంటే లోపట ఫార్మ్ గాకుండా పస్ అనేది ఫార్మ్ గాకుండా చేస్తది తప్ప సెటాన్స్ గూడా వేస్ట్ అండి. సో, సెటాన్స్ కాకుండా ఆయుర్వేదిక్‌లోనే క్షారసూత్ర ఏసుకోండి. క్షారసూత్ర ఈజ్ ద బెస్ట్. దాన్ని మించిన ఫిషర్స్‌కి గానీ, ఫైల్స్‌కి గానీ క్షారసూత్ర కంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇంకోటి లేదు. సో, నా నా నేను తెలుసుకున్నంత వరకు నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీకు చెప్తున్నా. సో, మీరు తప్పకుండా ఆయుర్వేదిక్‌కెళ్ళండి. ఆయుర్వేదిక్‌లో మీకు బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతది. కాకపోతే ఏందంటే నేను చెప్పేదేంటంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికెళ్ళి చేయించుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో గల్లీకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. సో, మీరు అక్కడికెళ్ళి అతను సరిగ్గా చేయకపోతే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, మళ్ళా ఆయుర్వేదిక్ వేస్ట్ అని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగిపోతది. సో, అందుకోసమని ఆయుర్వేదిక్‌లోని మంచి డాక్టర్స్ దగ్గరికెళ్ళి చేయించుకోండి. హైదరాబాద్‌లో గానీ, మీరు విజయనగరం గానీ, ఎక్కడైనా గానీ మంచి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ఉన్నారు. సో, తప్పకుండా మీరు ఆయుర్వేదిక్‌లో చేర్చుకోండి. అంతే అండి ఈ వీడియో ఇప్పటికైతే. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో, అలాగే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, బెల్ ఐకాన్‌ని తప్పకుండా క్లిక్ చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.